లిక్కర్ కేసులో మీ క్లీన్ షీట్ వచ్చిన తర్వాత ఒక ఒక లేడీగా, ఒక మహిళగా మీ ఫీలింగ్ ఏంటి? అంటే డెఫినెట్గా ఒక 4 ఇయర్స్ విపరీతమైన స్ట్రెస్లో ఉన్నాం ఫ్యామిలీ అంతా. నన్ను అరెస్ట్ చేసిన రోజు కూడా మా అబ్బాయి పాపం వాడి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదిత్య. ఎగ్జామ్స్ ఉండే, ఆర్య చిన్నోడు. ఆ రోజు ఆ 15-20 డేస్ అయితే లిటరలీ నరకయాతన. ఆ తర్వాత నెమ్మదిగా పిల్లలకు కూడా అర్థమైంది, వాళ్ళు కూడా స్ట్రాంగ్ అయినరు. కాకపోతే నిన్న వచ్చిన రిలీఫ్ అనేటటువంటిది మాత్రం అల్టిమేట్లీ ప్రకృతి ఇచ్చినటువంటి వరం. నేచర్ హెస్ బ్లెస్డ్ మీ, గాడ్ హెస్ బ్లెస్డ్ మీ అనుకుంటున్నాను అండి నేను. ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఇట్లా జరుగుతుంది. మేము ఏదైతే మొదటి నుంచి చెప్తూ వస్తున్నామో ఇది కేవలం పొలిటికల్ కేసు, దీంట్లో ఏమీ లేదు, అందరినీ టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పాము, అదే జరిగింది. బట్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నాకు పోయినటువంటి ఆ 5.5 months ఎవరు 125 రోజులు. తిరిగిస్తారు? దానికి ఏమి జవాబుదారీ? అంటే అప్పుడు మీ మానసిక స్థితి కానీ జైలు ఉన్నప్పుడు అప్పటి పరిస్థితులు ఏంటి అసలు? అంటే ఒక్కటండి, ఇప్పుడు మనము జనరల్గా మన బార్డర్ దాటితేనే అన్ఈజీగా అనిపిస్తుంది ఎవరికైనా. ఓ చిన్న క్షేత్రానికి ఏదైనా గుడికి పోయి వస్తేనే అడే టిఫిన్ బాగాలేదురా పోయి, అన్నం బాగాలేదురా పోయి అని 2 రోజులకే మనకి ఏదో అయిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. ఆ తీహార్ లాంటి ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ హిందీ, నాకు హిందీ బాగానే వచ్చు, ప్రాబ్లం హిందీ కాదు, కానీ మన ప్లేస్ కాదనే ఒక బెరుకు ఎంత పెద్దవాళ్ళకైనా, ఎంత ధైర్యం ఉన్న వాళ్ళకైనా అది ఒక రకంగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఆ ప్లేస్ కావచ్చు, ఆ వాతావరణం కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, డెఫినెట్గా ఇబ్బందికరంగా ఉండే, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఒక 15 days ఎప్పుడైతే ఈ చిన్న బాబు కొంచెం సెటిల్ అయ్యాడు, పెద్దోడు వచ్చాడు వాడి దగ్గరికి అని తెలిసిన తర్వాత రిలాక్స్ అయ్యాను.